మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడ్రా మనల్ని ఆపేది? సిద్ధం అన్నోడితో యుద్ధం చేద్దామురా, సిద్ధం అన్నోడితో యుద్ధం చేద్దామురా. కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా, కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా. దేశాన్నే నిలబెట్టిన బీజేపీతో చెలిమిరా, ఆంధ్రావని మనుగడకై టీడీపీతో పొత్తురా. ఎయ్యర అడుగెయ్యర మన గెలుపుకు అడ్డెవ్వడురా, ఎయ్యర అడుగెయ్యర మన గెలుపుకు అడ్డెవ్వడురా. జనసేన గర్జనిది, సామాన్యుడు సమరమిది, ప్రజలందరి మేలు కోరి పవనన్న వ్యూహమిది. సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా, సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా. కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా, కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా. నాని గాంధీవం నువ్వే జన సైనికుడా, తెలుగు జాతి రక్షణకై పోరాడే వీరుడా, కథం తొక్కి వీర మహిళ ఉద్యమించే చూడరా. మతమెక్కిన మృగాలను మార్చుదాము రండిరా, జనసేన గర్జనిది, సామాన్యుడు సమరమిది, ప్రజలందరి మేలు కోరి పవనన్న వ్యూహమిది. సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా, సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా. కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా, కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా. సంకెళ్ళు ఇంకా ఎన్ని నాడు సోదరా, కలుపుకు పోదామురా, గెలుపుకు అడుగయ్యరా, పవనన్న ఆశయాల సాధికార దీక్షరా. 25 ఏళ్ల ప్రస్తావన పదునెక్కే పోరురా, జనసేన గర్జనిది, సామాన్యుడు సమరమిది, ప్రజలందరి మేలు కోరి పవనన్న వ్యూహమిది. సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా, సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా. కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా, కుట్రను ఆపాలిరా, కూటమి గెలవాలిరా. పరమాత్ముడు పవనన్నను ఒంటరి చేయొద్దురా, కోట్ల మంది మనమంతా కోటను కడతామురా. అభిమానం ఆరాధన మాటల్లో కాదురా, పోలింగు బూతుల్లో పని చేద్దాం రండిరా, జనసేన గర్జనిది, సామాన్యుడు సమరమిది, ప్రజలందరి మేలు కోరి పవనన్న వ్యూహమిది. ఎయ్యర అడుగెయ్యర మన గెలుపుకు అడ్డెవ్వడురా, ఎయ్యర అడుగెయ్యర మన గెలుపుకు అడ్డెవ్వడురా. జనసేన గర్జనిది, సామాన్యుడు సమరమిది, ప్రజలందరి మేలు కోరి పవనన్న వ్యూహమిది. ఎయ్యర అడుగెయ్యర మన గెలుపుకు అడ్డెవ్వడురా, ఎయ్యర అడుగెయ్యర మన గెలుపుకు అడ్డెవ్వడురా. ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు. చల్ సాగవు కథలు, ఇక తప్పవు వదలు, ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా, భస్మాసురులందరూ ఇక భస్మమేర చిత్తుగా. ఈ 3 జెండలు నీటి
1,00,000 కోట్లు చేసావు అప్పులు, ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు. చేత కాని మాటలే నీ గొప్పలు, ఆ ఇకపైన ఉడకవు నీ పప్పులు. పెట్టిండు పావలా గుంజిండు రూపాయి, పెంచిండు మందు రేటు కొన్నోడికి గుండె పోటు. కనికట్టే చేసిండు జనం కళ్ళు గప్పిండు, మంచోన్నని మాయ చేసి ముంచేసి పోయిండు. త్రిమూర్తులే కదిలరా, త్రివర్ణాలు కలిపెరా, ఒత్తు చేసి వైసీపీని చిత్తు చేయవచ్చరా. ఈ 3 జంటలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ 3 రంగులు ఓర్పుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం. సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు, ఈ సైకో పాలనకు నేడు వంతం మొదలు. సాగవు కథలు ఇక తప్పవు వదలు, ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. వేషాలు వేస్తిరే రజినో రాజాలు, మోసాలు చేస్తిరే రజినో రాజాలు, హామీలు ఇస్తిరే రజినో రాజాలు, తీర్చకనే పోతిరే రజినో రాజాలు. బయటకేమో బుద్ధులంట అమ్మలారా, వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా. వైసీపీని నమ్మకండి అన్నలారా, మీరు ఓటసలే వేయకండి తమ్ములారా. దగ్గర పడ్డాయి మీకు రోజులు, జగను ఆ కొడగాలి భద్రం ఇక గాజులు. జగను జనం ముందు కొట్టకండి ఫోజులు, జగను ఆ తీరతాయి త్వరలోనే మోజులు. జగను రాజధాని లేకపాయే, పోలవరం కాకపాయే, రాష్ట్ర హోదా రాకపాయే, ఎంత పెద్ద మోసమాయే. స్టీలు ప్లాంటు ఎటుబాయే, రిసికొండ కదమాయే, మైనింగు దోచుడాయే, ఇసుకదంతా ఎక్కువాయే. పసుపు ఎరుపెక్కెరా, గ్లాసు పదునెక్కెరా, కమలం కన్నెర్ర చేసి కూల్చగనే దూకెరా. ఈ 3 జంటలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ 3 రంగులు ఓర్పుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం. సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు, ఈ సైకో పాలనకు నేడు వంతం మొదలు. సాగవు కథలు ఇక తప్పవు వదలు, ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తోంది. ఈ ప్రభుత్వంలో పార్లమెంట్ అభ్యర్థిగా మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపైన ఓటేయాలి. అదేవిధంగా మీ అభ్యర్థిగా శాసనసభకి ఎమ్మెల్యే కోసం నేను నిలబడ్డా కాబట్టి గ్లాస్ గుర్తుగా మీరు ఓటేయాలని చెప్పి గ్రామాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ గ్రామాల్లో కూడా అట్లా రావాలి ఆ మార్పు. అందరు నాయకులు కలిసి పనిచేసుకుంటున్నప్పుడు మీలో కూడా భావన రావాలి. పెదరావుడిని గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసామో మీ అందరికీ తెలుసు. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ పెట్టాం మనం పెదరావూరులో. మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ 14-15 సంవత్సరాల క్రితం మనకి ఆలోచనతో మన బిడ్డల కోసం ఉద్యోగ అవకాశం రావాలి, వాళ్ళకి కంప్యూటర్ నైపుణ్యం పెంచాలని చెప్పి ఆ రోజున మనం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసాం. ఇంకెక్కడైనా ఉందా ఇటువంటి డిజిటల్ లైబ్రరీ? చెప్పండి. ఎందుకు మూసేశారు అది చెప్పండి. ఎంతమంది మహిళలకి, వితంతులకి, వికలాంగులకి మనం పెన్షన్లు ఇచ్చాం చెప్పండి. ఎంతమందికి ఇచ్చాం పెన్షన్లు? ప్రతి ఒక్కరికి మనం పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా ఇల్లు కట్టుకునే కార్యక్రమాల్లో ఎక్కడో వివక్ష చూపించలేదు. కానీ ఈ రోజున నువ్వు వైసీపీకి ఓటేసావా, టీడీపీకి ఓటేసావా, నా కోసం నువ్వు ఏం చేసావు అనే ప్రశ్న అడుగుతుంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. దేనికోసం ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడి ఆ రోజు పోటీ చేసి ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలని ఒక అద్భుతమైన రాజ్యాంగం కోసం ఆయన కష్టపడ్డారో దాన్ని గుర్తు తెచ్చుకోండి. అంతేగాని మనం కేవలం విగ్రహాలకి మనం దండలేసినంత మాత్రాన మన పని పూర్తయిపోదు. మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. ఆ మాట నిలబడితేనే మనం విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని మీకు పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి ముద్దులు పెట్టుకుని తిరిగాడు. మరి 8 నెలలు 9 నెలలు అయినా కూడా మీకు పెన్షన్లు ఎందుకు రావట్లేదు చెప్పండి. అమ్మ ఒడి ఎంతమందికి వస్తుందో చెప్పండి. ఒక కుటుంబంలో 2-3 బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మ ఒడి వస్తుందా? ముగ్గురులో ఒక బిడ్డకి ఇస్తారని అమ్మ ఒడి?
ఈ రోజు వరకు కూడా అనేక పథకాలు తీసుకుంటా అనేక పథకాలు మీకు అందాల్సిన పథకాలు కూడా ఆపేశారు. నవరత్నాలు అన్నారు కానీ సంక్షేమం ఎప్పుడు కూడా గతంలో ఆగలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు 1956 నుంచి ఇస్తున్నాం మన పెన్షన్లు. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మన రాష్ట్రంలో మన పెన్షన్లు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మన పెన్షన్ ఇవ్వలేదు మనం. నేను ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చాను మీ అందరికీ తెలుసు. 35 కిలోల బియ్యం ఎంతమందికి ఇచ్చాడు ఈ మహానుభావుడు చెప్పండి. ఎన్ని రోడ్లు వేశారు మన పల్లెల్లో మీరు చెప్పండి. అర్థం చేసుకోండి. నేను ఈ మాట ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనకు జరగాల్సిన అభివృద్ధి, మనకు జరగాల్సిన పనులు ఆగిపోయినాయి, జరగలేదు. అది జరగాలంటే మీరందరూ ఒకే మాట మీద నిలబడాలి. నేను మీకు మాట ఇస్తున్నాను. చక్కటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుందాం. పూర్తి చేయాల్సిన రోడ్లు, సైడ్ కాలువలు పూర్తి చేద్దాం. అదేవిధంగా శ్మశాన వాటికకి మనకు అవసరం ఉన్న స్థలం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీసుకుని మీకు అందించే విధంగా ఒక కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఈ రోజున. ఎందుకంటే మీ అవసరాలేంటో తెలుసుకుని నిజాయితీగా మాట్లాడి ఆ అవసరాన్ని తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపటి రోజున కొత్త ప్రభుత్వం రాబోతోంది. ఇది పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మేము మీకోసం అండగా నిలబడతాం. ఖచ్చితంగా మీకోసమే నిలబడతాం. అందులో భాగంగా మేము ఇచ్చిన ప్రణాళిక, పేద ప్రజల కోసం ఇచ్చిన ప్రణాళిక. రైతులు, కౌలు రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా 5 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు. పెదరావుల్లోనే మన కుటుంబాన్ని ఆదుకున్న 1 లక్ష రూపాయలు ఇచ్చి. ఎందుకంటే పాపం కౌలు చేసుకునే రైతులు వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి సరైన రీతిలో వాళ్ళకి రావు. కానీ ఈ రోజున నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులతో సమానంగా ఇచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. విత్తనాల సబ్సిడీలో కానివ్వండి, పరికరాల కొనుగోలులో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, కౌలు రైతుతో సమానంగా చూసి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి పెన్షన్ల విషయంలో కూడా ఇప్పుడున్న పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచి జూన్ మాసానికల్లా ఈ 3 నెలల పెన్షన్ కూడా మీకు కలిపి 4,000 రూపాయలు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఇవ్వబోతోంది. అంటే ఈ 4,000 ప్లస్ కొత్తగా వచ్చిన పెన్షన్ కలుపుకుంటే మీకు 7,000 రూపాయలు జూన్ మాసంలోనే మీ ఖాతాలో పడినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. మహిళలకి గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇద్దామని నిర్ణయించుకున్నాం.